హలో, ఇప్పుడు టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇవాళ January 1st న్యూ ఇయర్స్ డే. కానీ నేను డిన్నర్ ప్లాన్ చేసుకోలేదు. ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది, అన్ని ప్లేసెస్ క్లోజ్డ్ ఉంటాయి ఇవాళ. సో సూపర్ మార్కెట్స్ ఏమైనా ఉన్నాయా ఓపెన్ అని చూద్దామని వెళ్తున్నాను. చూడండి, రెస్టారెంట్స్ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. దగ్గరలో 2-3 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటైనా ఓపెన్ ఉంటే బెటరు. ఇది మా ఏరియాలో క్రిస్మస్ ట్రీ, చాలా పెద్దగా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, బాగా డెకరేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, లైట్స్ అవన్నీ పెట్టి. 1st of December నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ January దాకా ఉంటుంది. వింటర్లో డార్క్నెస్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ. సో సూపర్ మార్కెట్స్ మోస్ట్లీ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఫార్మసీస్ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. చూడండి, ఒక సూపర్ మార్కెట్ కొంచెం ఎక్స్పెన్సివ్, మోనోప్రీ అని ఇక్కడే ఉంటుంది. అది ఓపెన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై చేద్దాం. గూగుల్లో చూస్తే అన్ని సూపర్ మార్కెట్స్ ఓపెన్ అని చూపిస్తాయి, కానీ న్యూ ఇయర్స్ డే మోస్ట్లీ అన్ని ప్లేసెస్ క్లోజ్డ్ ఉంటాయి. కామన్ నాలెడ్జ్ అది ఇక్కడ. సో లెట్స్ ట్రై అవర్ లక్. వచ్చాను, మోనోప్రీ క్లోజ్డ్ ఉంది, కానీ నోటీస్ మీద January 1st క్లోజ్డ్ అని అయితే రాయలేదు. వేరే ఎంట్రన్స్ చూస్తున్నాను, ఇది ఓపెనే ఉన్నట్టుంది. సో తొందరగా వెళ్ళి ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు, కాబట్టి కావాల్సినవి తీసుకొని వద్దాము. ఆల్కహాల్ సెక్షన్ మనకు అవసరం లేదు, చాక్లెట్స్ ఇప్పుడు కాదు. సో ఇది గ్రోసరీ సెక్షన్, కానీ అన్ని షెల్ఫ్స్ ఎంటీ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఎంటీగానే ఉన్నాయి అన్నీ. న్యూ ఇయర్ కాబట్టి, అందులో లాంగ్ వీకెండ్ కాబట్టి స్టాక్ ఏది రాలేదనుకుంటా. మష్రూమ్స్ చూడండి, అన్ని పోయి కొన్ని మిగిలినాయి. సో రావియోలీ తిందామని డిసైడ్ అయ్యాను. ఇది స్పినచ్ ఇంకా రికోటా, సో చీజ్ పాలకూర స్టఫ్డ్ రావియోలీ. ఇంకొక వెరైటీ ఉంది, ఇది చీజ్ అండ్ సెమీ డ్రైడ్ టొమాటోస్. తీసుకున్నాను. మీకు ఈ చీజ్ సెక్షన్ చూపిస్తాను. చూడండి, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజెస్, డిఫరెంట్ సైజెస్, టెక్స్చర్స్, ఫ్లేవర్స్, అన్నిటికీ ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఎన్ని వెరైటీస్ అంటే రోజుకొక టైప్ తిన్నా 2-3 నెలలు రిపీట్ చేయకుండా తినవచ్చు. ఫ్రెంచ్ పీపుల్కి కంపల్సరీ చీజ్ ఉండాలి వాళ్ళ డిన్నర్లో. పాస్తా సాస్ ఒకటి తీసుకొని ఓకే స్టోర్ తొందరగా క్లోజ్ చేసేస్తున్నాడు స్టోర్ అని చెప్తున్నాడు ఆయన. సో మనం సాస్ తీసుకొని వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్ చేసేసారు స్టోర్ క్లోజ్ చేస్తున్నారని. సో చెక్అవుట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చెక్అవుట్ దగ్గర నాలాగే అందరూ లాస్ట్ మినిట్ షాపర్స్. మొత్తానికి ఇవాళ నా డిన్నర్ అడ్వెంచర్ ఇలా కంప్లీట్ అయింది. -4 degrees ఉంది చలి. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోయి వామ్గా ఉండాలి లోపల. బాయ్.